అసలు హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి ఎట్లా వస్తాయి, ఎందుకు వస్తాయి, వాటిని మనం ఎలా కనిపెట్టగలం అంటారు? సాధారణంగా హార్ట్కి సంబంధించిన ఇబ్బందులు ఉన్న వాళ్ళకి అంటే హార్ట్ ప్రాబ్లం ఉందని మనం ఎట్లా తెలుసుకోవచ్చు అంటారు? వాటిని మనం ఎట్లా కనిపెట్టచ్చు? లక్షణాలు ఎట్లా ఉంటాయి సార్? లక్షణం ఏంటి? ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈసీజీలో కూడా ఒక్కొక్కసారి రికగ్నైజ్ చేయలేకపోతున్నారు. సడన్ డెత్స్ అయితే జరుగుతూ ఉన్నాయి సార్. దీన్ని ఎట్లా మనం కరెక్ట్ చేయొచ్చు? మన పేషెంట్స్కి అసిడిటీ వస్తే సార్ ఇంకొకటి ఎక్మో అని ఎక్కువగా వింటూ ఉన్నాం ఈ మధ్య. అపోలోలో దానికి ఎట్లా చేస్తున్నారు? అసలు ఎక్మో అంటే ఏంటి, అది ఎలాంటి పరిస్థితుల్లో చేయాల్సి ఉంటుంది? ఎక్మో అనేది సేమ్ కార్డియోపల్మనరీ. వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మహాలక్ష్మి. అపోలో హాస్పిటల్స్, వీటి గురించి తెలియని వారు ఉండరు. తెలుగు రాష్ట్రాలే కాకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ హాస్పిటల్స్ ఉన్నాయి. అయితే ఈ హాస్పిటల్స్లో అన్ని విభాగాలు, అంటే వైద్యానికి సంబంధించిన అన్ని విభాగాలు కూడా ఒకచోటే ఉంటాయి. నిరంతరం వైద్యం అందిస్తూనే ఉంటాయి. అయితే మనతో ఈరోజు హార్ట్ సర్జన్స్, వైద్య నిపుణులు ఉన్నారు. వారు సీనియర్ కార్డియాక్ సర్జరీ జయదీప్ కుమార్ త్రివేది డాక్టర్ గారు ఉన్నారు. తర్వాత మేడం భార్గవి గారు ఉన్నారు, డాక్టర్ రామకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. అసలు హార్ట్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, ఎవరెవరికి వస్తాయి, వాటి గురించి వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. మ్యామ్ నమస్తే. అసలు హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి ఎట్లా వస్తాయి, ఎందుకు వస్తాయి, వాటిని మనం ఎలా కనిపెట్టగలం అంటారు? సాధారణంగా హార్ట్కి సంబంధించిన ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఎయిదర్ వంశపారంపర్యంగా కానివ్వండి, లేదా స్మోకింగ్ ఎక్కువ చేసేవాళ్ళు కానివ్వండి, లేదా స్ట్రీట్ ఫుడ్స్ ఎక్కువ తినేవాళ్ళు కానివ్వండి, ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఇది 40 ఏళ్ళు పైపడిన వాళ్ళకి, అలాంటి వయసులో వాళ్ళకి మాత్రం వస్తుంది. కానీ ఈ మధ్యన స్మోకింగ్ అనే అలవాటు ఎక్కువ అవడం వల్ల ఏంటంటే చిన్న వయసులోనే, ఒక 30-35 వయసులోనే త్వరగా అర్లీగా స్టార్ట్ అయిపోతున్నాయి హార్ట్కి సంబంధించిన వ్యాధులు. ఓకే, అంటే మీరు 30-35 అన్నారు, కానీ అంతకంటే చిన్న పిల్లలు, చిన్నారుల్లో కూడా హార్ట్ అటాక్స్ మనం చూస్తూ ఉన్నాము. దీనికి కారణాలు ఏంటంటారు? సాధారణంగా స్ట్రెస్ వల్ల, ఒబేసిటీ వల్ల చిన్నపిల్లలకి చాలా అతి తొందరగా బయట ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల, ఈ చీజ్ కానివ్వండి, పిజ్జాస్ కానివ్వండి, ఇలా వెస్టర్నైజ్ అయిపోయి ఫుడ్స్ ఎక్కువ ఫ్యాట్ ఉన్న ఫుడ్స్ తినడం వల్ల త్వరగా అర్లీగా హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే హార్ట్ ప్రాబ్లం ఉందని మనం ఎట్లా తెలుసుకోవచ్చు అంటారు? వాటిని మనం ఎట్లా కనిపెట్టచ్చు? లక్షణాలు ఎట్లా ఉంటాయి సార్? లక్షణం ఏంటి? ఫస్ట్ లక్షణం ఇస్ చెస్ట్ పెయిన్. ఓకే. గుండె నొప్పి, ఆయాసం, అండ్ హెవీనెస్ ఇన్ చెస్ట్, బరువుగా ఉంది, అండ్ లెఫ్ట్ సైడ్ పెయిన్, హ్యాండ్ రేడియేటింగ్ టు ద హ్యాండ్, అండ్ సమ్టైమ్స్ బ్యాక్ పెయిన్, అండ్ యాసిడిటీ వర్క్, గ్యాస్, ఇది లక్షణం ఉంది. అంటే యాసిడిటీ కూడా హార్ట్ అటాక్ రావడానికి ఒక కారణం అంటున్నారు. కారణం ఉంది. మోస్ట్లీ పేషెంట్ దే థింక్ దట్ ఇట్ ఈస్ గ్యాస్, acidity. They take Pantop and some gas medicines, and actually that patient, they should do ECG and see whether it is due to హార్ట్ అటాక్. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈసీజీలో కూడా ఒక్కొక్కసారి రికగ్నైజ్ చేయలేకపోతున్నారు. దాంట్లో ఏం లేకపోయినా సడన్ డెత్స్ అయితే జరుగుతూ ఉన్నాయి సార్. దీన్ని ఎట్లా మనం కరెక్ట్ చేయొచ్చు? సో ఈ మన పేషెంట్స్కి అసిడిటీ వస్తే, ఆయాసం వస్తే, ఫస్ట్ థింగ్ ఇస్ విల్ డూ ఈసీజీ. దెన్ సమ్ బ్లడ్ టెస్ట్ ఉన్నాయి, లైక్ ట్రాపాయిడ్ టెస్ట్ అండ్ ఈకో ఉన్నాయి. ఈకోలో వీ కెన్ సీ ఎనీ రీజనల్ వాల్ మోషన్ అబ్నార్మాలిటీ ఉంది. దెన్ we will do angiography. In angiogram lo telsu which artery is blocked and how many arteries are blocked, and in that we can do the further treatment. ఇప్పుడు మీరు చెప్పినట్టు హార్ట్ లో అసలు బ్లాక్స్ అనేవి ఎందుకు వస్తాయి సార్? దాన్ని మనం ఎట్లా కనిపెట్టొచ్చు? Because of diabetes, okay, because of smoking, high blood pressure and stress. Because if somebody is taking lot of stress in life, this may enhance the atherosclerosis, and they will form some thrombus, and that is the reason of heart attack. If diabetes is there, sugars are uncontrolled, okay, that is the major problem. Like hypertension, if for long time blood pressure is uncontrolled, it can lead to heart attack.
సో ఇది మేజర్ ప్రాబ్లమ్స్. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత వెంటనే చేయాల్సిన పని ఏంటి సార్ మెయిన్గా? అంటే హాస్పిటల్కి తీసుకువెళ్ళే లోపు గోల్డెన్ అవర్ అని ఒకటి ఉంటుంది కదా, అది దానికి మనం ఏం చేయాలి? కరెక్ట్. ఇఫ్ సంబడీ ఈజ్ హ్యావింగ్ దిస్ ఈ సిమ్టమ్స్ within 6 hours they should reach to the hospital. But if they cannot reach the hospital, first thing is take rest. Okay. Don't exert yourself. Be in comfortable position. Take deep breath. Okay. And one tablets unnai like Ecosprin, Clopidogrel. Ecosprin, Clopidogrel everyone should keep at home. If symptoms are like that, they should take Ecosprin, Clopidogrel and reach to the earliest to the doctor where the facility of heart angiography and heart treatment is available. సార్ యాంజియోగ్రామ్లో ఒకవేళ టెస్ట్లో బ్లాక్స్ ఉంటే నెక్స్ట్ ఏం చేస్తారు ట్రీట్మెంట్ అనేది? See, యాంజియోగ్రామ్లో బ్లాక్స్ కెన్ బి సింగిల్ బ్లాక్, మేబీ మల్టిపుల్ బ్లాక్స్, 3 బ్లాక్స్ ఉంది, ఒకటే బ్లాక్ ఉన్నాయి. సో ట్రీట్మెంట్ ఇస్ యాంజియోప్లాస్టీ అండ్ bypass surgery. So if single block is there and patient is coming within golden hour period, within 6 hours, okay, angioplasty is the treatment of choice first. Stent cheyali. But if patient is diabetic, young age, with multiple blocks unnai, 4-5 blocks unnai, the best is bypass surgery. So I am the specialist of bypass surgery. Okay. And we are doing bypass surgery and we are doing it on beating heart bypass surgery. బైపాస్ సర్జరీ అయిన తర్వాత పేషెంట్ని ఎన్ని రోజులకి ఇంటికి వెళ్ళవచ్చు అంటారు? తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్ బైపాస్ సర్జరీ? Bypass surgery we open the chest and nowadays newer technique is we are doing on beating heart and with some newer technique we are doing with minimally invasive keyhole surgeries lo surgery chestamu. So within 7 days patient can go home. Okay. And they can do their normal work and they can return to their work within 4 weeks. 4 weeks low he will be quite fine, cured, and he will be able to perform all his duty. బైపాస్ సర్జరీ అయిన తర్వాత మళ్ళీ ఎన్ని నెలలకు ఒకసారి డాక్టర్ని మనం సంప్రదించాల్సి ఉంది? Yeah, first follow up after 10 days, then every monthly for initial 3 months. Okay. And then every 3 monthly checkup. సార్ మ్యామ్, యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు బీటింగ్ హార్ట్ సర్జరీ అన్నారు, తర్వాత హార్ట్ లంగ్ సర్జరీ అనేది కూడా వింటూ ఉన్నాము. అది ఎలాంటి పరిస్థితుల్లో చేస్తారు? హార్ట్ లంగ్ మిషన్. హార్ట్ లంగ్ మషిన్ అనేది బీటింగ్ హార్ట్ సర్జరీ చేయడం వీలు కానప్పుడు హార్ట్ లంగ్ మషిన్ యూజ్ చేస్తాం మామూలుగా. అంటే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత హార్ట్ వీక్గా అయిపోతే హార్ట్ లంగ్ ఒక్కొక్కసారి బీటింగ్ హార్ట్లో ఆ పొజిషన్స్ టాలరేట్ చేయలేదు హార్ట్. అలాంటప్పుడు ఏంటంటే హార్ట్ లంగ్ మషిన్ మీద పెట్టి హార్ట్ని రెస్ట్ ఇచ్చి హార్ట్కి ఆ రెస్ట్ ఉన్న హార్ట్ మీద ఆపరేట్ చేస్తాం. హార్ట్ని కొద్దిసేపు ఆపేసి హార్ట్ పని, ఊపిరితిత్తులు చేసే పని ఒక మషిన్ చేస్తుంది. ఆ మషిన్ ద్వారా బాడీకి బ్లడ్ సప్లై అందించి హార్ట్కి ఆపరేషన్ చేస్తాం. ఇది సాధారణంగా ఏంటంటే ఎవరికైతే అప్పుడే హార్ట్ అటాక్ వచ్చో లేదంటే ఎమర్జెన్సీలో హార్ట్ అటాక్ వచ్చి ప్రాణం ఇది అయ్యే పరిస్థితుల్లో వచ్చినప్పుడు ఏంటంటే ఆ హార్ట్ లంగ్ మషిన్ యూజ్ చేస్తాం. లేదంటే కొంతమందికి హార్ట్లో కవాటాలు ఉంటాయి, వాల్వ్స్ అంటారు వాటిని. ఆ వాల్వ్స్ పాడైపోయినప్పుడు ఏంటంటే హార్ట్ని పూర్తిగా ఓపెన్ చేయాల్సి వస్తుంది. అది ఓపెన్ హార్ట్ సర్జరీ అంటారు. ఆ ఓపెన్ హార్ట్ సర్జరీ చేసినప్పుడు ఏంటంటే హార్ట్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. అరెస్ట్ చేసినప్పుడు ఆ హార్ట్ పని ఆ హార్ట్ లంగ్ మషిన్ చేస్తుంది. అప్పుడు ఆ కవాటాలు రీప్లేస్ చేసి మనం కృత్రిమంగా ఏదర్ మెకానికల్ వాల్వ్ కానీ లేదంటే టిష్యూ వాల్వ్ కానీ మాంసంతో తయారు చేసిన వాల్వ్ కానీ వేస్తాం. ఏ ఏజ్ వరకు అయినా ఇది యూజ్ చేయొచ్చు అంటారా మెషిన్? అదే అంటే హార్ట్ వీక్గా ఉన్న వాళ్ళకి బీటింగ్ హార్ట్లో ఆ సర్జరీ చేయలేము అనిపించిందంటే మనకి అప్పుడు మనం హార్ట్ని ఆఫ్ చేసి కొద్దిసేపు హార్ట్ని ఆఫ్ చేసి ఆ హార్ట్ చేసే పని హార్ట్ లంగ్ మషిన్కి అప్పచెప్పి ఆ హార్ట్కి ఆపరేషన్ చేస్తాం. వాల్వ్స్ అన్నారు కదా మేడం, ఈ వాల్వ్స్లో ఎన్ని రకాలు ఉంటాయి అసలు ఏంటి? వాల్వ్స్ హార్ట్లో మామూలుగా 4 మెయిన్ వాల్వ్స్ ఉంటాయి. ఆ వాల్వ్స్ ఏంటంటే రక్త సరఫరా ఒకటే వైపు వెళ్ళేలాగా చూసుకుంటాయి. ఆ వాల్వ్ ఏదైనా పాడైపోతే వాల్వ్ లీక్ అవుతూ ఉంటుంది. అప్పుడు హార్ట్లోకి మళ్ళీ అదే రక్తం వచ్చి హార్ట్ ఉబ్బిపోతూ ఉంటుంది, హార్ట్ వీక్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు
లేదా హార్ట్ మూసుకుపోయి చాలా చిన్న రంధ్రంలోంచి బ్లడ్ పంప్ చేయాల్సి వస్తుంది అప్పుడు హార్ట్ మీద లోడ్ ఎక్కువ అవుతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఆ వాల్వ్ తీసేసి మార్పిడి చేయాలి, ఆ కవాటాన్ని మార్పిడి చేయాలని. ఆ మార్పిడి చేసినప్పుడు మనం కృత్రిమంగా వేరే వాల్వ్ వేయాలి. అది మెకానికల్ వాల్వ్ అంటాము. ఒకటి మెటల్తో చేసిన వాల్వ్, మెటాలిక్ వాల్వ్. ఇంకొకటి మాంసంతో చేసిన వాల్వ్ ఉంటుంది. ఆ మాంసంతో చేసిన వాల్వ్ వల్ల ఏంటంటే రక్తం గడ్డగట్టుకోకుండా ఉంటుంది. ఇది మామూలుగా ఈ టిష్యూ వాల్వ్ అనేది ఈ మాంసంతో చేసిన వాల్వ్ కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి యూజువల్గా వేస్తాం. ఎందుకంటే ఆ రక్తం పలచబడే మాత్రలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి ఒక్కొక్కసారి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏంటంటే ఆ రక్తం వాళ్ళకి పడనివ్వకుండా టిష్యూ వాల్వ్ వేస్తే సరిపోతుంది. ఈ వాల్యూస్ వేసిన తర్వాత ఎప్పుడైనా చేంజ్ చేయాల్సి ఉంటుందా మ్యామ్? ఇప్పుడు ఎలాగైతే మన ఫోన్లు ఒక్కొక్కరి చేతిలో టీనేజర్స్కి ఫోన్ ఇచ్చారంటే ఐఫోన్ ఇచ్చిన 2-3 ఇయర్స్లో పాడైపోతుంది. అదే ఫోన్ మీరు 60 years వాళ్ళకి ఇచ్చారనుకోండి, వాళ్ళు సంవత్సరాల తరబడి అదే వాడు. అలాగే మన యాక్టివిటీని బట్టి, ఫిజికల్ యాక్టివిటీని బట్టి ఏంటంటే ఆ వాల్వ్ ఎంత త్వరగా వేర్ అండ్ టేర్ అయిపోతుంది అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు 40 years వాళ్ళలో ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ, మాన్యువల్ లేబర్ చేస్తున్నారు, రోజువారీ పనులు చేస్తున్నారంటే వాళ్ళు త్వరగా అరిగిపోతుంది. వాళ్ళకి ఏంటంటే ఒక 15 ఏళ్లలోనో 10 ఏళ్లలోనో వాళ్ళు మార్పిడి చేయాల్సి ఉంటుంది మనం ఇనీషియల్ ఆపరేషన్ నుంచి. లేదు 60 ఏళ్ళ వాళ్ళకి చేసామంటే యూజువల్గా వాళ్ళకి వేరే కారణాల వల్ల వాళ్ళకి మరణం రావడం అలాంటివి ఏవో జరిగితే యూజువల్గా సెకండ్ ఆపరేషన్ అవసరం ఉండదు. ఆ వాల్వ్స్ మెటాలిక్ వాల్వ్స్ వేసుకుంటే మనకి ఆ సెకండ్ సర్జరీ అనేది ఎక్కువ కాలం తర్వాత జరిగే పోస్ట్ పోన్ అవుతుంది. ఎందుకంటే మెటాలిక్ వాల్వ్ అరిగిపోయే ఛాన్సెస్ చాలా తక్కువ. దానికి ఏంటంటే దాని చుట్టూ రక్తం గడ్డ కట్టడం లేదా అది పాడైపోవడం అలాంటివి జరగాల్సిందే తప్ప ఆ మెకానికల్ మెటల్ వాల్వ్ అనేది అరిగిపోదు అన్నమాట. ఇప్పుడు వాళ్ళు చెప్పారు కదా సార్, అయితే అపోలోలో ప్రత్యేకత ఏంటి? ఎందుకంటే కొన్ని చోట్ల ఇవి ఉన్నాయి, కానీ అపోలోలో ప్రత్యేకంగా కొత్త విధానాలతో ఏమైనా టెక్నాలజీగా వచ్చినాయా? Yeah, in Apollo nowadays most of the valve replacement we are doing with minimally invasive cardiac surgery, that is called mixed cardiac surgery. We are doing aortic valve replacement and then only 2-3 centimeter incision lo idi chestamu valve replacement. Idi kotta technique ochindi, idi minimally invasive cardiac surgery, mixed surgery. So mixed surgery lo mitral valve replacement చేస్తాము, aortic valve replacement చేస్తాము. లోపల ట్యూమర్ ఉంది హార్ట్ లోపల, ఈ ట్యూమర్ తీసిస్తాను స్మాల్ ఇన్సిషన్ నుంచి, అండ్ హోల్ ఉంది లోపలికి, ఈ హోల్లో క్లోజ్ చేస్తాము విత్ కీ హోల్ ఇన్సిషన్. సో ఇది అవర్ న్యూయర్ టెక్నాలజీ ఇన్ కార్డియాక్ సర్జరీ విచ్ వీఆర్ డూయింగ్. ఓకే సార్, ఇప్పుడు ప్లాన్ చేసుకునే సిఏబీజీకి, ఎమర్జెన్సీ సిఏబీజీకి ఏమన్నా తేడా ఉంటుందా? ఓకే, ఎలెక్టివ్ సిఏబీజీ ఈజ్ వెన్ పేషెంట్ హ్యాస్ కమ్ ఫర్ సర్జరీ, దే ఆర్ నాట్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్, నాట్ ఇన్ డైయింగ్ సిచ్యువేషన్. సో ఇన్ అపోలోలో మోస్ట్ ఆఫ్ ద సర్జరీస్ వీఆర్ డూయింగ్ elective surgeries, and our results are 99.9% successful. Idi difference undi. Once patient comes electively, we are also chala happy to do surgery because results will be success rate ekku undi. 99.9% success undi, only 1%, 0.1% failure ki chances unnai if elective CABG ki. Emergency lo vaste, like in emergency situation పేషెంట్ కి హార్ట్ పంపింగ్ తక్కువ ఉంది, పేషెంట్ కి హార్ట్ లో ఎంత ఎక్కువ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత వాల్ లీక్ కూడా వస్తుంది, వాల్ రప్చర్ ఉంది. సో ఈ సిచ్యువేషన్ లో రిస్క్ ఎక్కువ ఉన్నాయి. దట్ 1% రిస్క్ కన్వర్ట్స్ ఇంటూ 20% రిస్క్. సో వెన్ వీఆర్ డూయింగ్ ఎలెక్టివ్లీ, పేషెంట్స్ సక్సెస్ రేట్ ప్లస్ ఫ్యూచర్లో కూడా చాలా సేఫ్ ఉంది. ఓకే, ఫర్ లైఫ్ లాంగ్ ఇట్ విల్ బి వర్కింగ్. అంటే హార్ట్ అటాక్ బారిన పడకుండా రక్షించే ఛాన్సెస్. బట్ ఇఫ్ దే ఆర్ కమింగ్ ఇన్ ఎమర్జెన్సీ అండ్ ఈ సిచ్యువేషన్లో పంపింగ్ తక్కువ ఉంది, పేషెంట్స్ హార్ట్ చాలా వీక్గా ఉంది, సో రిస్క్ ఇంక్రీజెస్ వెన్ వీ డూ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. ఓకే సార్, ఇప్పుడు ఏ సర్జరీ అయినా
మత్తు ఇవ్వంది పని జరగదు. కానీ చాలామంది భయపడుతూ ఉంటారు. అసలు సర్జరీ అనగానే మత్తు ఎక్కకుండా ఒక్కొక్కసారి ఇదవుతూ ఉంటుందని. మరి బైపాస్ సర్జరీ ఎంతో ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం. ఈ సర్జరీకి ముందు తర్వాత ఎట్లా ఉంటుంది, మీ పాత్ర ఏంటి దాంట్లో? ప్రతి బైపాస్ సర్జరీకి ముందు మనం పేషెంట్ రిస్క్ స్కోరింగ్ అనేది ఒకటి చేస్తూ ఉంటాం ఈ రోజుల్లో. యూరోస్కోర్ 2 అన్నది మనం ఇప్పుడు ఫాలో అవుతూ ఉన్న విధానం అనమాట. అంటే మనకి ఒక పేషెంట్ బైపాస్ సర్జరీకి వచ్చినప్పుడు అనస్థీషియా కానీ, ఆపరేషన్ తర్వాత ఐసీయూకి వచ్చినప్పుడు కానీ, తర్వాత అవుట్కమ్ ఎలా ఉంటుంది అనే దాని మీద మనకి ఈ యూరో స్కోరింగ్ సిస్టంలో మనకు తెలుస్తూ ఉంటుంది. అందులో మనకి మైల్డ్, హై రిస్క్, ఎలా రిస్క్ అన్నది ముందే మనం చెప్పగలుగుతాం అన్నమాట. వాళ్ళకున్న జబ్బును బట్టి కానీ, అంటే హార్ట్ అటాక్ ఎంత సివియర్గా వచ్చింది, ఏమన్నా సివియర్ ఎల్వి డిస్ఫంక్షన్ అంటే హార్ట్ కండరం ఏమన్నా బాగా వీక్ అయిందా, హార్ట్తో పాటు బైపాస్ సర్జరీతో పాటు ఏమన్నా వాల్వ్ సర్జరీ కూడా కలిపి చేయాల్సి వస్తుందా, లేకపోతే అదర్ వెజల్స్ లైక్ బ్రెయిన్కి సప్లై చేసే కామన్ కరెక్టర్స్ కానీ, లేకపోతే లోయర్ లిమ్స్ సప్లై చేసే ఎక్స్ట్రా ఆర్టిరియోపతి అంటాం, ఎక్స్ట్రా కార్డియాక్ ఆర్టిరియోపతి అంటే అటువంటి అదర్ వెజల్స్ ఏమైనా అబ్నార్మల్గా ఉన్నాయా, వీటన్నిటిని బట్టి అదర్ దాన్ సిఎన్ఎస్, రీనల్ అంటే బ్రెయిన్ ఎలా ఫంక్షన్ ఉంది, రీనల్ ఫంక్షన్ ఎలా ఉంది, వీటన్నిటిని బట్టి మనకి ఒక స్కోరింగ్ సిస్టమ్ అనేది మనం ఆపరేషన్ ముందే మనం ఫాలో అవుతూ ఉన్నాం అన్నమాట. సో దాంట్లో మనకి <3 స్కోర్ ఉన్నప్పుడు మైల్డ్ రిస్క్ అని, more-7 ఉన్నప్పుడు హై రిస్క్ అని ఉంటాం అన్నమాట. 3 to 7 ఇస్ మోడరేట్ రిస్క్. సో మనకి ఆపరేషన్ ముందే ఈ పేషెంట్ ఎంతవరకు బయటకు వస్తారు అన్నది మనకు ఆపరేషన్ ముందే తెలిసిపోతూ ఉంటుంది. అదే మనం పేషెంట్కి ఈ రోజుల్లో అన్ని ఆపరేషన్ ముందే ఎక్స్ప్లెయిన్ చేసి ఆపరేషన్కి తీసుకుంటాం. ఆపరేషన్ టైంలో కూడా ఇప్పుడు అంతా జనరల్ అనస్థీషియా అంటాం అనమాట. అంటే కంప్లీట్గా పేషెంట్ విల్ బి నార్మల్ స్లీప్ ఎలా ఉంటుందో హీ విల్ బి ఇన్ దట్ స్లీప్ లైక్. ఆఫ్టర్ సమ్ టైమ్ దిస్ ఈజ్ అరౌజబుల్ రివర్సిబుల్ స్లీప్. అంటే ఒక 5-6 గంటల తర్వాత ఆయన మళ్ళీ ఆపరేషన్ నుంచి బయటకు వచ్చి కళ్ళు తెరిచి ఆయనంతటా ఆయన గాలి తీసుకున్నప్పుడు ఆ వెంటిలేటర్ ఏదైతే ఉంటుందో అది తొలగించడం, ఆ తర్వాత మనకి ఆయన సీక్వెన్షియల్లీ వీళ్ళు ఎలా ఓరల్ లిక్విడ్స్ అండ్ సాలిడ్స్ అలా. మోస్ట్లీ అందరూ భయపడేది ఏంటంటే ఆపరేషన్ టైంలో నొప్పి అని, లేకపోతే ఆపరేషన్ తర్వాత 3-4 రోజులు కానీ, ఇంటికి వెళ్ళాక కానీ. ఈ నొప్పి గురించి మనం ఈ రోజుల్లో చాలా రకాల సేఫ్ టెక్నిక్స్ అండ్ వై అపోలో ఎందుకు మనం చూస్ చేసుకోవాలి అంటే, నవేడేస్ ఆల్ హాస్పిటల్స్ ఆర్ హ్యావింగ్ బైపాస్ సర్జరీ ఎక్విప్మెంట్ కానీ అన్ని చోట్ల ఉన్నాయి, ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో. కానీ హౌ అపోలో ఈజ్ మోర్ సేఫ్ అంటే 24/7 కవరేజ్ ఆఫ్ అనస్థీషియా అండ్ ఇంటెన్సివ్ కేర్ అండ్ సర్జన్స్ కవరేజ్ ఒకటి. అండ్ దాంతోపాటుగా మనకి ఆపరేషన్ టైంలో ఈ హై క్వాలిటీ డ్రగ్స్ కానీ, ఎక్విప్మెంట్ కానీ, వెంటిలేటర్స్ కానీ వాడుకోవడం వల్ల, అండ్ 24/7 ఆక్సిజన్ సప్లై విత్ లిక్విడ్ ఆక్సిజన్ మనకి బ్యాకప్ ఉంటుంది ఇప్పుడు. సో వీటన్నిటి విధానాల వల్ల మన సేఫ్ 99% సేఫ్ టెక్నిక్స్ అండ్ స్టాండర్డైజ్డ్ వేర్ ఆపరేషన్స్ క్యాన్ బి డన్ ఇన్ అ స్టాండర్డైజ్డ్ వే ఇన్ అపోలో వీఆర్ డూయింగ్ సిన్స్ లాస్ట్ 25 years. అంటే ఆపరేషన్ అయ్యే వరకు మీరు ఉంటారా సార్? ఆపరేషన్ ముందు రిస్క్ స్కోరింగ్ అన్నది మనం చూసుకుంటాం. ఆపరేషన్ టైంలో ఒక 5-6 గంటలు మనం జాగ్రత్త ముందు, తర్వాత అండ్ ఐసీయూకి వచ్చిన తర్వాత కూడా పేషెంట్ వెంటిలేటర్ నుంచి తీసాక ఒక 2 రోజులు ఐసీయూలోనే ఉంటారు. మొత్తం మనం ఈ ఐసీయూలో కూడా ఫాలో అప్ అవుతూ ఉంటాం అంటిల్ హీ షిఫ్టెడ్ టు రూమ్. ఓకే. అట్లాగే మరి అంటే ఇప్పుడు బైపాస్ సర్జరీకి మత్తు ఎక్కడ ఇస్తారు? ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కొక్క ప్లేస్లో ఇస్తారు. ఇప్పుడు మామూలుగా అయితే ఇప్పుడు మీరు అన్నట్లు హిస్టెక్టమీ కానీ, లేకపోతే సిజేరియన్ సెక్షన్, వీటికైతే మనకి నడుముకి ఆపరేషన్ చేస్తారు. కానీ ఈ బైపాస్ సర్జరీ అనేది మనకి హార్ట్కి సంబంధించింది కాబట్టి మనం సాధారణ అనస్థీషియా అంటాం, కంప్లీట్ జనరల్ అనస్థీషియా. ఇట్స్ నాట్ లైక్ రీజనల్ అనస్థీషియా. అంటే రీజనల్ అంటే మనం నడుము నుంచి నడుము కింద భాగానికి అలా ఇస్తాం. ఇది కంప్లీట్గా పేషెంట్ విల్ బి స్లీపింగ్ లైక్. అండ్ ఇట్ వెన్ వీఆర్ గివింగ్ అనస్థీషియా విల్ టేక్ కేర్ ఆఫ్ ఎనాల్జీసియా ఆల్సో, అంటే పెయిన్, సెడేషన్ అండ్ హిజ్ డీపర్ లెవెల్స్ ఆఫ్ అనస్థీషియా ప్లేన్స్ అవన్నీ జాగ్రత్తగా చూసుకొని చేస్తాం. అంటే ఏజ్ని బట్టి డోస్ ఉంటుందా సార్? ఎట్లాగా చిన్నపిల్లలకి అయితే ఒకలాగా, పెద్ద వాళ్ళకైతే ఒకలాగా? డెఫినెట్లీ మనకి బైపాస్ సర్జరీ అనేది యూజువల్లీ 40 or 50 years ఏజ్ అబవ్ వస్తుంటారు, కొంతమంది 70 years వరకు కూడా వస్తుంటారు. సో వాళ్ళకి తగ్గట్లుగానే మనం ఇప్పుడు న్యూయర్ అనస్థీషియా డ్రగ్స్ చాలా వచ్చాయి, అవన్నీ మనం జాగ్రత్తగా వాడుతూ ఉంటాం.
అలానే పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ వచ్చేసరికి వాళ్ళకి డోసేజెస్ వాళ్ళ వెయిట్ని బట్టి మారిపోతూ ఉంటాయి. కొంతమంది అంటే నేను విన్నాను మత్తు పడలేదు, వామిటింగ్స్ అవుతూ ఉంటాయి చాలా మందికి. ఎందుకు అట్లా జరుగుతూ ఉంటుంది? అంటే మామూలుగా బీపీ అంటే హైపోటెన్షన్ వల్ల కానీ లేకపోతే ఆక్సిజన్ సప్లై తక్కువ ఉన్నప్పుడు కానీ కొంతమందికి ఎస్పెషల్లీ ఈ సిజేరియన్ సెక్షన్స్ వీటిలో ఇమీడియట్లీ దే ఫీల్ దట్ వామిటింగ్ సెన్సేషన్ అంటారు. అదే మామూలుగా జనరల్ అనస్థీషియాలో యూజువల్గా అవేమీ ఉండవు. జనరల్ అనస్థీషియా అని ఇందాక నుంచి అంటున్నాం, అసలు ఎన్ని రకాలు ఉంటాయి సార్ దీంట్లో? మామూలుగా బైపాస్ సర్జరీకి మనం జనరల్ అనస్థీషియా ఇస్తాం. అండ్ రిమైనింగ్ నవేడేస్ regional anesthesia we are for other surgeries like any surgeries below the level of umbilicus అన్నమాట. అంటే మనం ఏమంటాం ఆర్థోపెడిక్ సర్జరీస్ కానీ, నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ కానీ, సిజేరియన్ సెక్షన్స్ కానీ, వీటికి ఇంకా ల్యాబ్ సర్జరీస్ కానీ, లేకపోతే ఈ హార్ట్ అండ్ చెస్ట్ ఏదైనా అంటే మనకి సిటీవీఎస్ సర్జరీస్ వీటన్నిటికీ జనరల్ అనస్థీషియా ఇస్తూనే ఉంటారు. సార్ ఇంకొకటి ఎక్మో అని ఎక్కువగా వింటూ ఉన్నాం ఈ మధ్య. అపోలోలో దానికి ఎట్లా చేస్తున్నారు? అసలు ఎక్మో అంటే ఏంటి, అది ఎలాంటి పరిస్థితుల్లో చేయాల్సి ఉంటుంది? ఎక్మో అనేది సేమ్ కార్డియోపల్మనరీ బైపాస్ మెషిన్ యొక్క మీనియేచర్ ఎఫెక్ట్ అనమాట. ఇప్పుడు మనకి ఒక హార్ట్ లంగ్ మెషిన్ ఏదైతే ఉందో సేమ్ ఫంక్షన్ వితిన్ ఒక 6 అవర్స్లో మనం తీసేస్తాం బైపాస్ సర్జరీ తర్వాత. అదే ఫంక్షన్ మనం ఒక 1 వీక్ 1 మంత్ వరకు కంటిన్యూ చేయాల్సి వస్తే దానికి మనకి ఈ ఎక్మో మెషిన్ ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ అంటాం అనమాట. ఎక్మో ఫుల్ ఫామ్. ఎక్స్ట్రా కార్పోరియల్ అంటే అవుట్ సైడ్ బాడీ, మెంబ్రేన్ ఆక్సిజనేషన్ అంటే మనకు కావాల్సిన ఆక్సిజన్ సప్లైని పంపింగ్ని హార్ట్ అండ్ లంగ్ ఫంక్షన్ ఏదైతే మనకి హార్ట్ లంగ్ మిషన్ చేస్తుందో ఆ ఎక్మో మిషన్ ద్వారా మనం ఇది చేస్తాం అనమాట. సో అది దానివల్ల ఏంటి అంటే ఇప్పుడు మన కోవిడ్ టైమ్స్లో కానీ లేకపోతే ఇప్పుడు H1N1 కొన్ని లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే హార్ట్ అటాక్ వచ్చి ఇమీడియట్గా అరెస్ట్ అయ్యి హాస్పిటల్కి వచ్చి విట్నెస్డ్ కార్డియాక్ అరెస్ట్ అంటాం. అంటే ఐసీయూలో కానీ లేకపోతే మనకి ఎమర్జెన్సీలో కానీ వచ్చినప్పుడు ఆ టైంలో కనుక మనం ఎక్మో మెషిన్ కనుక టైంకి పెట్టుకోగలిగితే వాళ్ళని మనం సేవ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ ఏఆర్డిఎస్ అంటే ఈ లంగ్ ఎస్పెషల్లీ కోవిడ్ కానీ లేకపోతే న్యూమోనియా ఆఫ్ ఎనీ కాజ్ అంటే మనకి వైరల్ న్యూమోనియాస్ అవునండి, బ్యాక్టీరియల్ న్యూమోనియాస్ అవునండి, ఆస్పిరేషన్ ఒక్కోసారి ఫుడ్ తీసుకున్నది యాసిడ్ ఆస్పిరేషన్ వల్ల వీటన్నిటి ఏ న్యూమోనియాస్కైనా ఇఫ్ పేషెంట్ ఈజ్ ఆక్సిజనేషన్ లెవెల్స్ సరిపోకపోతే ఆ స్కోరింగ్ సిస్టమ్ బట్టి మనం ఎక్మో మిషన్ని మనం ఫాలో అవుతూ ఉంటాం. ఎక్మో మిషన్ పెట్టిన తర్వాత ఒక 1 వీక్ 1 to 10 డేస్లో కొంతమంది న్యూమోనియా పేషెంట్స్ రికవర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉందన్నమాట. అది ఈ రోజుల్లో సైంటిఫిక్గా మనకి అవైలబుల్గానే ఉంది. అపోలో వైజాగ్లో కూడా మనకి దాన్ని మనం జాగ్రత్తగా పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయాల్సి ఉంది. ఇంకా సార్ అపోలో అంటే ఒక భరోసా లాగా ఏర్పడింది వచ్చే పేషెంట్లకి. ఇన్ని 25 సంవత్సరాలు అవుతుంది అపోలో. సక్సెస్ రేటు అట్లాగే మీరు ఇచ్చే బెస్ట్ రిజల్ట్ గురించి చెప్పండి సార్. ఫ్రమ్ 1999 in Vizag, Apollo first started bypass surgery. First bypass surgery, CABG, was done in 1999 in Apollo, in Ramnagar Apollo. Since then, in 25 years, we have done all sort of surgery like bypass surgery, beating heart surgery, minimally invasive surgery, heart lung surgeries, valve replacement surgeries, pediatric surgeries, transplants also chesamu. 2 కార్డియాక్ ట్రాన్స్ప్లాంట్ కూడా అయింది ఈ కొత్త అపోలోలో. సో సక్సెస్ఫుల్ ట్రాన్స్ప్లాంట్ అయింది. సో బైపాస్ సర్జరీకి సక్సెస్ రేట్ 99% ఉంది. ఇఫ్ ఎలెక్టివ్లీ డన్ 99% సక్సెస్ రేట్ ఉంది. సో ఎవ్రీ మంత్లీ 25 to 30 సర్జరీస్ చేస్తాము ఈ కొత్త అపోలోలో, అరిలోవా అపోలోలో, విత్ ఆల్మోస్ట్ సక్సెస్ 99% సక్సెస్ రేట్. సో now I can say that those days are gone where people public lo bhayapadtandi ki bypass surgery chestamu ippudu life gone. So those days are gone. Now bypass surgery is very safe and it is very because of newer technology and because of lot of equipments available
and facilities which are available in Apollo, like our anesthesia, our supporting staff, it is so safe and simple that I can assure you that nowadays bypass surgery 99% success only. మీ సర్వీస్లో మీరు ఎన్ని చేసుంటారు సార్ సర్జరీస్ ఇప్పటి వరకు? I have done more than 5,000 surgeries. 5,000. 5,000. ఓకే, ఇది చాలా టఫ్ అన్న సర్జరీ ఏమైనా? Yeah, every day 1 or 2 surgeries we are doing. And from starting, I started my career in Mumbai. From Mumbai Ninchi till now, I have done 5,000 surgery. I started my career as a cardiac surgeon in 2004. ఇప్పుడు 20 years అయింది. సో ఆల్మోస్ట్ 5,000 surgeries are over. అంటే ఒకప్పుడు ఏదైనా వస్తే పెద్దది ఇట్లాంటి బైపాస్ సర్జరీలో హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు. Earlier days, people used to go to Hyderabad, Mumbai, Delhi, Bangalore, Chennai. But now, because of improvement in technology and recent advancement, each and every district, even Srikakulamlo, Vijayanagaramlo kuda bypass surgery hotandi, open heart surgery hotandi. So now it is very simple. Each and every doorstep, each and every city lo bypass surgery is there. So it is now safe, and Apollo is the safest place in whole Andhra and Vizag where we can undergo these surgeries. ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ కూడా అందుబాటులోకి వచ్చేసినాయి, దానిపై మీరు ఏమంటారు? So robotic surgeries kuda we are doing in Apollo. We have started, we have got a good Da Vinci robot, and we are doing robotic surgery also here, and especially in our Chennai Apollo branch is doing lot of robotic surgeries, and soon here also we will start regularly doing robotic surgeries, and already some patients in elective patients we are doing robotic surgeries, and our other branches like onco surgery, neurosurgery, and our urology surgery we are doing robotics. And cardiac lo kuda we are starting robotics. సో అపోలోలో అన్ని అందుబాటులో ఉన్నాయి అంటున్నారు మొత్తానికి అయితే? అన్ని ఉన్నాయి. We are doing robotic surgeries, we are doing minimally invasive It's entirely surgeries. teamwork. Because of Apollo doctors, the teamwork is possible with good results. మొత్తంగా అంటే ఎంతమంది ఉండొచ్చు సార్ మనం డాక్టర్స్ చూసుకుంటే అందుబాటులో? Like full-time consultants are like 100 plus. 100 plus doctors ఉన్నాయి. అన్ని స్పెషాలిటీ లైక్ కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, న్యూరోలజీ, న్యూరోసర్జరీ, గ్యాస్ట్రో సర్జరీ, యూరోలజీ, నెఫ్రాలజీ, జనరల్ ఫిజిషియన్స్, పీడియాట్రిషియన్స్, గైనకాలజిస్ట్, ఆర్థోపెడిక్స్, స్పైన్ సర్జరీస్, అన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇట్స్ అ టీమ్ వర్క్. ఇన్ even bypass surgery is not a single person's not job. Only surgery and this administration and other like equipment, biomedical staff and maintenance, oxygen, liquid oxygen tank, and 24/7 for them also it will be a hectic job. Like power supply, all these. పవర్ సప్లై ఏంటి సార్ అది? Like electrical. ఓకే. Having big generators 3 here. సో ఇదండి ఈరోజు మనం ఏంటంటే అపోలోలో అన్ని అందుబాటులో ఉన్నాయి, అది కూడా రోబోటిక్తో కలిపి ఉన్నాయి. సో దీనివల్ల మనం ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితి కూడా అవసరం లేదు. అది కూడా నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఒక బృందంగా ఏర్పడి ఎటువంటి సర్జరీనైనా సక్సెస్ఫుల్గా వారు చేయగలుగుతామని మనకి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్.